హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ కొత్త షూ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మళ్ళీ మన బడ్జెట్ 400 రూపీస్ రేంజ్ లో మళ్ళీ 3 స్నీకర్స్ అయితే ఇవాళ మళ్ళీ అన్బాక్స్ చేయబోతాం. అన్బాక్స్ చేసినప్పుడు ఒక చిన్న మాట, ఒక అబ్బాయి అయితే నాకు కామెంట్ లో పెట్టాడు, భయ్యా 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ రేంజ్ లో స్నీకర్స్ అయినా అన్బాక్స్ చేయమని. మళ్ళీ ఆ 1000 రూపీస్ బడ్జెట్ రేంజ్ లో అయితే నెక్స్ట్ స్నీకర్స్ అనేది అన్బాక్స్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే గట్టిగా లైక్ కొట్టండి. అసలు మన వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే కొద్ది డ్యామేజ్ అయితే అయింది. ఓపెన్ చేయగానే అయితే మంచి కండిషన్ లో అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చింది. ప్యాకేజింగ్ కూడా చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఓపెన్ చేయగానే షూస్ అయితే అదిరిపోయింది అసలు చూడడానికి. షూస్ అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది. షూ చూడడానికి చాలా ఎక్సలెంట్ గా, చాలా క్యూట్ గా అయితే ఉన్నది. ఒక షూ అనేది పక్కన పెడదాం. పక్కన పెట్టేసి అంటే ఓకే, ఓవరాల్ గా మన సీన్ చూసుకుంటే షూ అయితే మంచి కలర్ఫుల్ గా అయితే ఈ షూ అనేది డిజైనింగ్ అయితే అయింది. చూస్తుంటే మల్టీ కలర్ లెదర్ ప్యాచెస్ అయితే దీని మీద అయితే కనిపిస్తున్నాయి. షూ చూడడానికి చాలా నైస్ గా అయితే కనిపిస్తుంది. ఓకే, అలా మన ఫ్రంట్ కానీ చూసుకుంటే ఫ్రంట్ కి అయితే బ్లూ లెదర్ ప్యాచ్ అయితే ఉన్నది. దాని మీద స్టిచ్చింగ్ చూసుకుంటే స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా హైలైట్ గా అయితే ఉంది. అలా మీద చూసుకుంటే మీద అయితే వైట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే షూ హోల్స్ అయితే ఇచ్చాడు. వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంటది. ఆ సైడ్ చూసుకుంటే సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ గా అయితే ఉంది. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ అయితే వైట్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. కార్నర్ అయితే ఎల్లో కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దూరం నుంచి చూసుకుంటే కొద్దిగా లుకింగ్ అయితే కనిపిస్తుంది. అలా మీద చూసుకుంటే మీదనైతే లెసెస్ అయితే వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు. అలా మీద చూసుకుంటే అయితే మీదనైతే యూ టైప్ లో లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. ఆ లెదర్ అయితే ఆలివ్ గ్రీన్ కలర్ అయితే ఉన్నది. ఆ టంగ్ చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే వైట్ కలర్ స్మూత్ లెదర్ అయితే ఇచ్చాడు. అలా టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే అయితే టంగ్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా అయితే ఉన్నది. ఓకే, చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఆ సైడ్ ప్యాడింగ్ చూసుకుంటే అయితే సైడ్ ప్యాడింగ్ అయితే మరీ అంత ప్యాడింగ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ నార్మల్ కుషనింగ్ టైప్ అయితే ఇచ్చాడు. ఇన్నర్ సోల్ చూసుకుంటే అయితే ఇన్నర్ సోల్ అయితే లైట్ స్మూత్నెస్ గా అయితే ఉన్నది. అలాగే ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ స్మూత్ గా అయితే ఉన్నది. కాల్ పెట్టుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలా మనం మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే 4 వైపులు మొత్తం వైట్ కలర్ ఫినిష్ తో అయితే పూర్తి మిడ్ సోల్ అయితే ఉన్నది. చూస్తుంటే కొద్దిగా థిక్ చంకీ సోల్ అయితే ఇచ్చాడు. మనం టచ్ చేస్తే చాలా సాఫ్ట్ రబ్బర్ అయితే ఇచ్చాడు ఈ అవుటర్ సోల్ అనేది. అలా మనం పూర్తిగా అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ అయితే పూర్తి వైట్ కలర్ అయితే ప్యాచ్ అయితే ఇచ్చాడు. ఇది మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే ఉన్నది. ముట్ చూసినప్పుడు అయితే చాలా సాఫ్ట్ రబ్బర్ తో అయితే ఉంది. ఇది అంత రఫ్ అండ్ టఫ్ కోసం అయితే ఎందుకు పనికి రాదు. జస్ట్ నార్మల్ యూజింగ్ కోసం అయితే బాగుంటది. ఓవరాల్ గా ఈ షూ గురించి చూసుకుంటే షూ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఒకవేళ ఈ షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే బాక్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గరికి వచ్చింది. బాక్స్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. బ్రాండ్ చూసుకుంటే అయితే బ్రాండ్ అయితే ఎడీ నెవర్ స్టాప్ అయితే రాసింది. ఈ బ్రాండ్ అయితే చాలా సార్లు అన్బాక్స్ అనేది చేస్తాం. ఓకే, ఓపెన్ చేయగానే అయితే షూ అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది. చూడడానికి వావ్, షూ అయితే చూడడానికి చాలా ఎక్సలెంట్ కండిషన్ తో అయితే మన దగ్గరికి వచ్చింది. సో 4 వైపులు మనం చూసుకుంటే షూ అయితే పూర్తి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే ఈ షూ అనేది డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ గా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే ప్యూర్ వైట్ లెదర్ తో అయితే డిజైన్ అయితే. ఇది అంత హైలైట్ లెదర్ అయితే కాదు, జస్ట్ నార్మల్ లెదర్ అయితే. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే పూర్తి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో అయితే సైడ్ అనేది డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో చూసుకుంటే మిడిల్ లో అయితే బ్లాక్ లైన్స్ అయితే 2 ఉన్నాయి. అదైతే ఎటువంటి లెదర్ అయితే కాదు, దాని లైన్స్ గీసేసి జస్ట్ బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేస్తారు. అలా మనం బ్యాక్ చూసుకుంటే బ్యాక్ అయితే వైట్ కలర్ అయితే ప్యాచ్ అయితే ఇచ్చారు. దాని మీద చూసుకుంటే మంచి స్టిచ్చింగ్ అయితే అయ్యింది. స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీద చూసుకుంటే మీద అయితే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. మీకు కాల్ పెట్టుకున్నప్పుడు ఇదైతే హెల్ప్ అయితే చేస్తుంది. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే సేమ్ డిజైనింగ్ అయితే ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. సేమ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఇటువంటి డిజైన్ అయితే. ఆ బ్లాక్ కలర్ లైన్స్ అయితే మిడిల్ లో ఉన్నాయి. ఎటువంటి చేంజెస్ అయితే లేదు. మీద చూసుకుంటే మీదనైతే లెసెస్ అనేది వైట్ కలర్ ఫినిష్ తో అయితే ఇచ్చాడు, దీని మ్యాచింగ్ పరంగా. అలా సైడ్ చూసుకుంటే సైడ్ అయితే ఒక థిక్ లెదర్ ఫినిష్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే షూ హోల్స్ అయితే మెటల్ ఫినిష్ తో అయితే ఇచ్చాడు. మంచి గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంటది. ఆ టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే స్పోర్ట్స్ ఫ్యాషన్ అనేసి అయితే రాసి అయితే ఉన్నది. ఈ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ మీద అయితే ఎటువంటి కుషనింగ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ సాఫ్ట్ గా అయితే ఉంది. అలా మన సైడ్ ప్యాడింగ్ చూసుకుంటే సైడ్ అయితే ఎటువంటి ప్యాడింగ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ లాస్ట్ కార్నర్ అయితే స్లైడ్ గా అయితే ప్యాడింగ్ అనేది ఇచ్చాడు. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ అయితే ఎటువంటి సాఫ్ట్నెస్ అయితే లేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఉన్నది. ఇన్నర్ ప్యాడింగ్ మనం చూసుకుంటే ఇన్నర్ ప్యాడింగ్ లో అయితే కొద్దిగా సాఫ్ట్నెస్ అయితే ఉన్నది, జస్ట్ నార్మల్. కాల్ పెట్టుకున్నప్పుడు అయితే నాకైతే అంత కంఫర్ట్ అనిపిస్తుంది నేను అనుకోవడం లేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఉంటది. అలా మనం మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే పూర్తి వైట్ కాంబినేషన్ తో అయితే ఇచ్చాడు. ఎటువంటి కలర్ కాంబినేషన్ అయితే లేదు. చూడడానికి అయితే థిక్ చంకీ సోల్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే ఒక లెదర్ టైప్ రబ్బర్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు. ఫ్రంట్ క్యాబ్స్ కూడా మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. స్ట్రాంగ్ అయితే ఉన్నది టచ్ చేసినప్పుడు. అలా మన అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ అయితే మొత్తం వైట్ కలర్ ఫినిష్ తో అయితే ఉన్నది, ప్యూర్ వైట్.
గ్రిప్పింగ్ అయితే గ్రిప్పింగ్ క్వాలిటీ కూడా బాగుంది, మంచి టెక్స్చర్ అయితే పెట్టాడు. అలా మనం పుష్ చేసి చూసినప్పుడు అయితే మరి అంత హార్డ్ రబ్బర్ అయితే నార్మల్ సాఫ్ట్ రబ్బర్ అయితే ఇచ్చాడు, అంత హార్డ్ రబ్బర్ అయితే ఏం లేదు. అది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తానంటే ఇది అంతగా పనికి రాదు. అలా ఓవరాల్ గా షూ గురించి నేను చూసుకున్నట్లయితే షూ అయితే జస్ట్ నార్మల్ గా ఉంది. ఒకవేళ మీరు రఫ్ అండ్ టఫ్ వాడుతానంటే ఇది ఎందుకు పనికి రాదు, జస్ట్ నార్మల్ క్యాజువల్ యూజ్ కి అయితే ఇదైతే పనికి వస్తుంది. సపోజ్ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తానంటే ఒక 2 to 3 months అయితే ఇది వస్తుంది డెఫినెట్లీగా. ఒకవేళ ఈ షూకి నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే 10/6 అయితే ఇస్తాను, ఎందుకంటే మరీ అంత హైలైట్ ఏం లేదు ఈ షూ అనేది. ఒకవేళ ఈ షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చేసిన అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు మనం చూసుకుంటే అయితే బాక్స్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయితే అయిపోయింది. సో బాక్స్ డ్యామేజ్ అయిపోయి షూస్ అనేవి కింద పడిపోయి, బట్ షూస్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గరికి వచ్చి మంచి ప్యాకింగ్ తోనైతే ఓపెన్ చేయగానే వావ్ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే షూ అనేది మన దగ్గరికి వచ్చేసింది. ఓకే, ఓవరాల్ ఈ షూ 4 వైపులు మనం చూసుకున్నట్లయితే షూ అయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో అయితే షూ అనేది డిజైనింగ్ అయితే పూర్తిగా. ఫ్రంట్ కానీ చూసుకుంటే ఫ్రంట్ అయితే వైట్ కలర్ స్మూత్ లెదర్ ఫినిష్ తో అయితే ఫ్రంట్ సైడ్ అనేది డిజైనింగ్ చేసాడు. దాని మీద స్టిచెస్ చూసుకుంటే స్టిచెస్ అయితే మంచి క్వాలిటీతో స్టిచ్చింగ్ అయితే అయ్యింది. అలా మనం సైడ్ చూసుకుంటే అయితే సైడ్ అయితే మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్ అయితే ఇచ్చాడు, దాని మీద వైట్ కలర్ స్టిచెస్ అయితే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఆ టచ్ చేసి చూసినప్పుడు అయితే దీని మీద క్లాత్ టైప్ టెక్స్చర్ అయితే ఇది ఓవరాల్ బాడీ మొత్తం ఇచ్చాడు బ్లాక్ కలర్ లోన. దాని మిడిల్ లో మనం చూసుకుంటే మిడిల్ లో అయితే 2 holes అయితే ఇచ్చాడు, ఇటు నుంచి గాలి వెళ్ళి అటు నుంచి వచ్చేయడానికి అనుకుంటాను. దాని మీద ఈ హోల్స్ అయితే మెటల్ వైట్ కలర్ మెటల్ ఫినిష్ తో అయితే ఇచ్చాడు, స్ట్రాంగ్ అయితే ఉంటుంది, డ్యామేజ్ అయితే అంత బేగా అవ్వదు. అలా బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే సేమ్ టు సేమ్ టెక్స్చర్ అయితే ఉంది. దాని మీద అయితే ఒక వైట్ కలర్ స్టిచ్ అయితే వెళ్ళింది, దాన్ని బట్టి చూడడానికి కొద్దిగా లుకింగ్ అయితే కనిపిస్తుంది. ఆ సైడ్ చూసుకుంటే సైడ్ అయితే సేమ్ టు సేమ్ టెక్స్చర్, ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదు, ఎటువంటి డిజైనింగ్ అయితే ఏం లేదు. అలా ముందు చూసుకుంటే ముందునైతే షూ లేసెస్ అయితే వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చాడు. అలా మీద చూసుకుంటే అయితే షూ హోల్స్ అయితే మెటల్ కలర్ ఫినిష్ తో అయితే ఇచ్చాడు, గ్రిప్పింగ్ కోసం చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. దాని మీద కూడా బ్లాక్ మీద వైట్ కలర్ స్టిచెస్ అయితే ఇచ్చాడు, చాలా అంటే చాలా బాగున్నది. అలా మన ఇన్నర్ సోల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్నర్ సోల్ జస్ట్ నార్మల్ స్మూత్ గా అయితే ఉన్నది, మరి అంత స్మూత్నెస్ అయితే ఏం కాదు. ఇన్నర్ ప్యాడింగ్ చూసుకుంటే ఇన్నర్ ప్యాడ్ అయితే లైట్ స్మూత్నెస్ అయితే ఉన్నది, మరి అంత అయితే ఏం కాదు. అలా సైడ్ ప్యాడింగ్ అయితే ఎటువంటి సైడ్ ప్యాడింగ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా అయితే ఇచ్చాడు. ఎటువంటి క్లాత్ టెక్స్చర్ తోనైతే ఉన్నది, ఎటువంటి ప్యాడింగ్ అయితే ఏం లేదు. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే సేమ్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు, ఆ క్లాత్ టైప్ టెక్స్చర్ ఇచ్చాడు ఫ్రంట్ సైడ్ గా ఉన్నాను. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ అయితే ఎటువంటి ప్యాడింగ్ అయితే ఇవ్వలేదు, స్మూత్నెస్ అయితే ఇవ్వలేదు, జస్ట్ క్లాత్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చాడు ఇటు పక్క ఉన్నాను, ఎటువంటి ప్యాడింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. అలా మిడ్ సోల్ చూసుకుంటే మిడ్ సోల్ అయితే మొత్తం వైట్ కలర్ ఫినిష్ తోనైతే డిజైనింగ్ అయితే అయింది, చూడడానికి థిక్ చంకీ సోల్ తోనైతే ఉన్నది. మిడిల్ లోనైతే ఒక మంచి లైనింగ్ అయితే ఇచ్చాడు డిజైనింగ్ గా. అలా అవుటర్ సోల్ చూసుకుంటే అవుటర్ సోల్ అయితే మొత్తం వైట్ కలర్ ఫినిష్ తోనైతే ఉన్నది, ఇది కూడా వైట్ కలర్ పెయింటింగ్ తోనైతే ఉన్నది. పుష్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ గా అయితే ఉంది, ఎటువంటి హార్డ్ రబ్బర్ అయితే దీని మీద లేదు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకుందామంటే ఎందుకు పనికి రాదు, జస్ట్ నార్మల్ యూజింగ్ కోసం అయితే పనికి వస్తుంది. గ్రిప్పింగ్ చూసుకుంటే గ్రిప్పింగ్ కూడా చాలా హైలైట్ గా అయితే ఉంది, ఎందుకంటే మంచి టెక్స్చర్ అయితే వేసాడు. ఓవరాల్ గా ఈ షూ గురించి నేను చూసుకుంటే షూ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. 400 రూపీస్ బడ్జెట్ రేంజ్ లో అయితే జస్ట్ మీరు కొనుక్కొని ఒక 4-5 months హ్యాపీగా వాడుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ వాడుతానంటే ఎందుకు పనికి రాదు ఇది నాకు తెలిసిన, ఎందుకంటే 400 రూపీస్ రేంజ్ లో జస్ట్ నార్మల్ గా అయితే ఉన్నది, ఇది మరి అంత హైగా అయితే ఏం లేదు. ఒకవేళ దీన్ని రేటింగ్ ఇవ్వాలంటే 10/7.5 అయితే ఇస్తాను. షూ అయితే నో డౌట్ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇది జీన్స్ మీద కానీ జోగర్స్ మీద కానీ దేని మీద అయినా సరే చాలా బాగా కనిపిస్తుంది, చాలా లుకింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం మీద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ యాక్సెస్ చేయండి. మళ్ళీ కొత్త కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అంతవరకు జై హింద్.